హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు ఈ మనోభావాలు ఎక్కడుంటాయి, ఎప్పుడు వస్తాయి? గతంలో ఎప్పుడో 5-10 సంవత్సరాల క్రితం జరిగిన వాటికి ఇప్పుడు ఒకటి మనోభావాలు దెబ్బతింటమేంటో, అసలు దీనికి కోర్టులు ఎలా సహకరిస్తున్నాయో, ఎలా రిమాండ్లు విధిస్తున్నాయో, ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు నాకైతే. మనోభావాలు దెబ్బతింటం అంటే ఏంటి? అసలు ఇది ఇప్పటికీ నాకు $100 క్వశ్చన్ లా మిగిలిపోతూ ఉంది. అసలు మనోభావాలు ఎక్కడుంటాయి, ఎవడుకుంటాయి, ఎందుకుంటాయి? పని పాట లేని పనికిమాలిన ఎదవలకే మనోభావాలు ఉంటాయి అన్నది పూరి జగన్నాథ్ గతంలో మాట్లాడారు. తన సినిమాకు సంబంధించి చాలా మంది మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అన్నప్పుడు పూరి జగన్నాథ్ గారు చెప్పారు, మనోభావాలు ఎవడైతే దెబ్బతింటున్నాయని బయటకు వస్తున్నాడో వాడు పని పాట లేకుండా కూర్చున్న పనికి మాలిన ఎదవై ఉంటాడు, అందుకే వాడికి మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆయన క్లియర్ గా చెప్పాడు. సో నా ఉద్దేశం కూడా నిజం చెప్పాలంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే ఆ మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తి ఎవడు కూడా ఇప్పటి వరకు చనిపోలేదు అంటే ఆ దెబ్బ ఎక్కడ తగులుతుందో నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. సో మనోభావాలు 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 అంటూ కార్మూరి వెంకటరెడ్డి గారు వేదికగా ఒక ఆర్టికల్ షేర్ చేయడం జరిగింది. వైసీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకట గారు. అసలు ఈ మనోభావాల్ని మడిచి ఎక్కడ పెట్టుకుంటారో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక సినిమాలో ప్రేమించాను ప్రేమించబడ్డాను అని అంటే ప్రేమ దాని రూపం ఏంట్రా, దాని రంగు ఏంట్రా, వెయిట్ ఎంతరా అని దాసరి నారాయణరావు గారు అడుగుతూ ఉంటారు. అదే నేను కూడా అడుగుతున్నా, మనోభావాలు అంటే ఎలా ఉంటాయిరా, దాని కలర్ ఏంటి, దాని వెయిట్ ఏంటి, దాని యొక్క ఘనపరిమాణం ఏంటి, దాన్ని ఎక్కడ మడిచి పెట్టుకున్నారు లోపల, అది ఎప్పుడు మీరు బయటకు తీస్తారా అనేది మాకు అర్థం కావట్లేదు మీ మనోభావాల గురించి. అయితే మనోభావాలు 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 5 ఏళ్ల నుండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తెల్లవారుజామును కూడా దెబ్బతినడంతో, అదేనండి మనోభావాలు అనే భావాలు దెబ్బతినడంతో బొత్స సత్యనారాయణ గారి పైన ఫిర్యాదు చేశారంట. ఈ మనోభావాలు దెబ్బతినే ముండలంతా ఎక్కడుంటారో మరి, మనోభావాలు ఎటువంటి అంటే మనోభావాలు దెబ్బతినే ప్రజలు వేరుగా ఉంటారా, లేకపోతే మనలోనే తిరుగుతూ ఉంటారా? రాజకీయ నాయకులు వెనక ముళ్ళుగరతో పొడిచినట్టు పో నీ మనోభావం దెబ్బతిని చెప్పని వస్తారా? అర్థం కావట్లేదు. సో బొత్స సత్యనారాయణ పైన కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కేసు పెడతాం జరిగిందంట. దీని విధంగానే మనోభావాలు మడిచి పెట్టుకోండి అంటూ ఒక కార్మూరి వెంకట గారు మాట్లాడటం జరిగింది. బొత్స సత్యనారాయణ గారిపై ఫిర్యాదు చేయండి, మనోభావాలు దెబ్బతిన్నాయా? ఎవడ్రా ఆడికి తగిలింది ఈసారి? మనోభావాలు అమరావతి ఆంధ్రప్రభ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారిపై గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. గుంటూరు జిల్లాలోనా? ఓకే, వెరీ గుడ్. అమరావతిని శ్మశానం అన్న వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయని, అమరావతిని శ్మశానం అన్నారంట, దానికి మనోభావాలు దెబ్బతిని ఎవరో కేసు పెడతాం జరిగిందంట. అవమానకరంగా భావిస్తూ బొత్స సత్యనారాయణ గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వంగలపూడి గ్రామానికి చెందినటువంటి చందన కంచర్ల జగన్మోహన్ రావు అనే రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్యతో కలిసి తుళ్ళూరు సిఐ అంజయ్యకు ఫిర్యాదు అందజేశారు. కాగా దీనిపై కేసు నమోదు చేసిన విషయం ఉన్నత అధికారులు న్యాయ నిపుణులకు సంప్రదిస్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసే విషయంలో ఉన్నత అధికారులను న్యాయ నిపుణుల్ని సంప్రదిస్తున్నారంట. దీంతో ఫిర్యాదు పరిశీలనలో ఉంది. అమరావతి శ్మశానం అన్నందుకు ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయా? బాబు, ఆయన అమరావతి శ్మశానం అన్నది అమరావతిలో ఒక శ్మశానం ఉంది అని చెప్పడం ఉద్దేశం అనుకుంటా. ఆలోచించండి, అమరావతిలో శ్మశానాలే లేవా? అమరావతి అంటే ఒక అమరావతి కాదు సార్, అమరావతి దేశవ్యాప్తంగా 2-3 పేరున్న అమరావతులు ఉన్నాయి. మరి ఏ అమరావతి గురించి ఆయన మాట్లాడారో కూడా అర్థం చేసుకోండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయి. మొత్తానికి మీ మనోభావాలు ఈ విషయంలో దెబ్బతిన్నందుకు నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. మీ మనోభావాల్ని మడిచి ఇలా పేపర్లో రాసి మడిచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాప సిఐ గారికి అందజేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా. కరెంటు పోయింది, సారీ. మీ మనోభావాలు ఇకపైన కూడా ఇలాగే దెబ్బతింటాయని, రాబోయే రోజుల్లో కూడా
వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి అంట. అప్పుడు మీకు 2.0 కనిపిస్తుందంటూ చెప్తూ ఉన్నారు. ఆ 2.0 ఎలా ఉంటుందంటే బ్రతికుండానిగానే హ్యాపీనెస్ అంటే ఏంటో వాళ్ళు చూపిస్తారంట. ఆ ఆనందాన్ని పొందుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చంట. అర్థమవుతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.